కాదు అసలు పాస్టర్ అంటే ఏంది? పాస్టర్ అసలు ఏం చేస్తాడు? పాస్టర్ ఒక చర్చికి ఎందుకుంటాడు? ఓకే. నేను మీకు చెప్తే షాక్ అవుతారు. పాస్టర్ అంటే ఒక మనిషి వాడి మానవ జాతి లక్షణాలు కోల్పోయి ఒక రాక్షసుడిగా మారే ప్రక్రియనే పాస్టర్. ఏంటండి నిలువెత్తు విషయం ఉంటుంది. ఓకే. ఒక మనిషి తమ మానవ జాతి లక్షణాలు కోల్పోయి ప్రేమ, వివేకము, మానవత్వము కోల్పోయి రాక్షస లక్షణాలు రావడమే పాస్టర్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ ప్రవీణ్ శివ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి పాస్టర్ అంటే ఒక రాక్షసుడని చెప్తా ఉండు. ఇప్పుడే మీరు వీడియో చూసినారు కదా. చూడండి, ఈ శివ స్టూడియోస్ వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పాస్టర్ గురించి తెలుసుకోవాలంటే పాస్టర్నే పిలిచి అతనిని అడగాల. క్రైస్తవుల గురించి ప్రశ్న అడిగేటప్పుడు క్రైస్తవుల్ని మాత్రం పిలిచి అడగాల. హైందవ గ్రంథాల గురించి అడిగేటప్పుడు హైందవుల్ని మాత్రం పిలిచి అడగాల. చూడండి, ఇలా అన్ని ఛానళ్ళకి వెళ్ళి దైవ సేవకుల్ని దూషిస్తూ బైబిల్ గురించి చెడుగా చిత్రీకరిస్తూ ఇలా అనేకమైన చెడ్డ పనులు, ఎందుకు పనికిరానటువంటి అనేక దూషణమైన కార్యాలు జరిగిస్తూ ఉండరు. ఇటువంటి వారికి మనము ఎన్నిసార్లు మన బ్రదర్స్ అందరూ సమాధానం చెప్పినప్పటికీ ఇంకా వీళ్ళకి బుద్ధి రాలా, ఇటువంటి కార్యాలే చేస్తూ ఉండరు. అందుకే మనము ఓల్ని కానీ ప్రశ్నిద్దాం. ఓల్లాగా మనం దూషించేది అవసరం లేదు. వాళ్ళ గ్రంథాల్లో రాయబడి ఉన్నటువంటి వాటిని చూపిస్తూ మనం ఓల్ని కానీ ప్రశ్నిద్దాం. ఎవరు మానవత్వాన్ని కోల్పోయిండ్రు, ఎవరు రాక్షసులు అయి ఉండరు అనేసి మనము ఈ వీడియోలో చూద్దాము. చూడండి, బ్రహ్మవైవర్త మహాపురాణము బ్రహ్మఖండము 10వ అధ్యాయము 80 నుండి 92 శ్లోకాలు ఇక్కడ కానీ చూసినట్లయితే, ఇక్కడ ఏమవుద్దంటే కృతాచి అనే ఒక స్త్రీని మానభంగం చేసినటువంటి విశ్వకర్మ, ఈ విశ్వకర్మ గురించి మనము ఈ వీడియోలో చూద్దాము. చూడండి శ్లోకము, దాని యొక్క తాత్పర్యము. ఓ విశ్వకర్మ, నీవు పూర్వము నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మన్మధుని ప్రియురాలను, ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నదానను. ఇది పుణ్యములకు నిలయము, కర్మక్షేత్రమైన భారత భూమి. ఈ భారత క్షేత్రములో గంగానది తీరములో నీతో సంగమించుట ఎంతవరకు తగినది? ఇచ్చట చేయు మంచి పని ఇతరత్ర శుభ ఫలితములిచ్చును. నాకు నా ప్రాక్త జన్మ జ్ఞానమున్నది. పూర్వము నేను ఘృతాచి అనే అప్సరసను, ఇప్పుడు గోపకన్యనై పుణ్యప్రదమైన గంగానది తీరములో మోక్షము కొరకు తపస్సు చేయుచున్నాను. ఈ ప్రాంతము రతి క్రీడకు అనువైన స్థలము కాదు, అందువలన నీవు నీ మనస్సును స్థిరముగా ఉంచుకొనుము. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు ఈ విశ్వకర్మ ఏం చేస్తాడంటే, చూడండి తర్వాత, కృతాచి యొక్క పై మాటలు విని విశ్వకర్మ గాలివలే మారి ఆమెను చందన వృక్షములకు నిలయమైన మలయ పర్వత ప్రాంతమునకు తీసుకొని పోయెను. అందమైన మలయ పర్వత శ్రేణిలో పువ్వులు చందనముల యొక్క గాలిచే పరిమళించే ఉన్న పుష్పతల్పములై ఆమెతో సంభోగములు చేసెను. ఈ విధముగా 12 సంవత్సరములు రాత్రింబగలు గడువగా ఆమెకు పరిపూర్ణ గర్భము కలిగి అక్కడనే కొడుకులను కనెను. చూడండి, తను విశ్వకర్మ ఏం చేస్తాడంటే ఈ కృతాచిని లేనిపోని మాటలు చెప్పి ఆమెని మ్యాజిక్ చేసి ఆమెతో ఏం చేస్తాడంటే సెక్స్ చేస్తాడు. చేసిన తర్వాత సంభోగిస్తాడు. 12 సంవత్సరంలో రాత్రింబగలు గడువగా ఆమెకు పరిపూర్ణ గర్భము కలిగి అక్కడనే కొడుకులు పుడతారంట. దేవతలకు భవనాలు, రకరకాల కట్టడాలను, అనేక రకాల వస్తువులను విశ్వకర్మ నిర్మించి ఇస్తూ ఉంటాడు. వీళ్ళ యొక్క గ్రంథాల్లో ఈ విశ్వకర్మ ఎవరు అని చూసేటప్పుడు చూడండి, మనకు తాపీ మేస్త్రిలో వడ్రంగి పనులు చేసేవారు ఎలాగో దేవతలకు విశ్వకర్మ అలాగన్నమాట. ఘృతాచిని విశ్వకర్మ మానభంగం చేయటం అన్యాయం కాదా? మనస్సుకు వచ్చిన వారిని మానభంగం చేయడమేనా? చూడండి, ఇటువంటి దుర్మార్గపు పనులు చేసేది, మానవత్వం కోల్పోయే విషయాలు ఉండేది ఇటువంటి గ్రంథాలలో. దీని గురించి మాట్లాడాల. చూడండి, ఈ విశ్వకర్మ అనేవాడు హిందువులలో ఆరాధించేటువంటి ఒక దేవుడు గని ఇటువంటి వాడు ఇటువంటి దుర్మార్గపు పనులు చేయొచ్చా? చూడండి, ఇతను మానవత్వాన్ని కోల్పోయి దుర్మార్గపు పనులు చేస్తున్నటువంటి వ్యక్తి. వీళ్ళు ఇటువంటి వాటిని ప్రశ్నించకుండా, ఇటువంటి ఏంది మన గ్రంథాల్లో అని ఆలోచించకుండా పాస్టర్ని దూషిస్తూ ఉండరు, దైవ సేవకుల్ని దూషిస్తూ ఉండరు. ఇది ఎంతవరకు సరి అయింది? చూడండి, వీళ్ళ గ్రంథాల్లో రాయబడినటువంటి ఈ ముక్కోటి దేవతలలో ఇతను కృతాచిగని ఒకడు. ఇతని గురించి ఇలా ఆలోచించకుండా పాస్టర్లను దూషించడము, పాస్టర్ గురించి చెడుగా చిత్రీకరించడము, ఇది ఎంతవరకు సరిగా ఉంది? ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, మీరే ఆలోచించండి. ఏది సత్యమైనదో, ఏది న్యాయమైనదో
దాన్ని మీరే తెలుసుకోండి. మీరందరూ సత్యం తెలుసుకోవాలనే ఈరోజు ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.